జాంబ్ అని మహారాష్ట్రలో ఒక గ్రామం. ఆ గ్రామంలో సూర్యాజీ రణూబాయి అనబడే దంపతులు ఉండేవారు. వాళ్ళకి పెళ్ళైన 24 సంవత్సరములు సంతానం కలగలేదు. ఇది ఒక విచిత్రమైన విషయం. మహాత్ములైన వాళ్ళు, కారణజన్ములైన వాళ్ళు రావాలి అంటే అసలు ఎవరి కడుపున వాళ్ళు రావాలనుకుంటున్నారో వాళ్ళకి ఉన్నటువంటి భక్తిని, వాళ్ళకున్నటువంటి ధర్మ దీక్షని పరిశీలిస్తారు. ఇది శంకరాచార్యుల వారి అవతార విషయంలో కూడా నిరూపితమైంది. శంకరాచార్యుల వారి యొక్క తల్లిదండ్రులైనటువంటి ఆర్యాంబ, అట్లాగే శివగురు, వాళ్ళిద్దరూ కూడా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి శైవ క్షేత్రం, ఆ శైవ క్షేత్రంలో విశేషమైనటువంటి సేవ చేస్తున్నారు. ఎంతకాలం వాళ్ళు చెయ్యాలో అంతకాలం ఉపవాసం చేసినప్పటికీ కూడా పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం కలిగినట్లుగా వాళ్ళకి అనిపించలేదు. అనిపించకపోతే శివగురువు వచ్చి ఆర్యాంబతో అన్నాడు, మనం ఇంత కష్టపడ్డాం, అయినా భగవంతుడి యొక్క అనుగ్రహం కలగలేదు, కరుణ చూపించడానికి సిద్ధంగా లేడేమో అన్నాడు. అంటే వెంటనే ఆర్యాంబ ఒక మాట అంటుంది, దేవతల యొక్క అనుగ్రహానికి ఎప్పుడూ లోటు ఉండదు. దేవతలు మనం తగినంత స్ఫూర్తితో నిలబడగలిగితే అనుగ్రహ వర్షాన్ని కురిపించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. బహుశః చూపించవలసినంత భక్తి, ఆచరించవలసిన ఆచరణ మన యందే కొరవడి ఉంటుంది అంది. నిజంగా ఆమె చూపించినటువంటి భక్తి విశ్వాసాలకి కదిలిపోయాడు పరమేశ్వరుడు. కదిలిపోయి శంకరాచార్యుల వారిగా అవతరించాడు. కైలాసంలో ఉన్నటువంటి శంకరుడే కాలడిలో శంకర భగవత్పాదులుగా అవతార స్వీకారం చేశారు.